చాలా ఆనందంగా ఉంది. ఒకటి విజయ్ సక్సెస్ కొట్టడం, 2 వెంకట్ సక్సెస్ కొట్టడం, 3 సతీష్ గారు సక్సెస్ కొట్టడం, వీళ్ళందరినీ ఒకటిగా చేసిన రాజా సక్సెస్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి సినిమా మీ అందరి ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు ఎంత ఆదరిస్తారో మళ్ళీ నిరూపించారు. అండ్ ఎప్రిసియేషన్ సభ రాజుగారికి నాకు 16 సంవత్సరాల అనుబంధం తెలుగులో పెద్ద మాట అంటారు, మళ్ళీ ఆయన కాస్త తగ్గించిపోయి అంటాడు, అది కూడా తెలుసు. సో ఆయన కథ కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందండి. కథ కరెక్ట్గా వచ్చేదాకా నేను చాలాసార్లు చెప్పాను, స్కూల్ హెడ్ మాస్టర్ ఒరే సరిగ్గా రాయి, ఇంపోజిషన్ రాయి, ఇన్నిసార్లు రాయి, ఇది మార్చు అని కథ కోసం తాపత్రయపడే వ్యక్తి ఇవాళ ఈ సినిమా చూసి ఆ కథలో బలాన్ని, ఆ కథ కోసం ఎంత కష్టపడి ఉంటారో, ఆ కథ సినిమాగా చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్థమైన మనిషిగా ఇవాళ మమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక చిన్న సినిమాగా మొదలై ఈరోజు పెద్ద సక్సెస్ వైపు వెళ్తుంది. సో తెలుగు ప్రేక్షకులకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చారు. ఇది లైఫ్లో ఫస్ట్ ఒక అభినందన. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అభినందించడం, ఫస్ట్ టైం ఆయన ద్వారా అభినందన పొందడం అనేది చాలా రెస్పెక్ట్గా, గౌరవంగా ఫీల్ అవుతున్నా. అది ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే మా సతీష్ గారికి, మా నరేష్ గారికి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం అంటే దానికి కారకులు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ నాందిని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలండి. అలాగే నా కెరియర్ ఆర్ట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన మూవీ జోష్, అది మా దిల్ రాజు గారి కంపెనీలో. అటువంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈరోజు అప్రిషియేషన్ కోసం ఇక్కడికి వచ్చి అందరినీ ఇలాగ అభినందించడం చాలా గొప్పగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్, నరేష్ గారు, సతీష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అవుట్స్టాండింగ్ టీమ్ వర్క్, బీట్ రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆర్ క్యాప్టెన్. త్వరగా ఎంజాయ్ చేశాను వర్క్ చేయడం. అండ్ దట్స్ అబౌట్ ఇట్. బిగ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అలా కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ మూవీ విచ్ గాట్ రిలీజ్డ్ అండ్ దిస్ ఈస్ అ సూపర్ హిట్. బేసిక్లీ ఏంటంటే ఒక కోర్ట్ రూమ్ సీన్ని మూవీలో చూపించి అంటే ఆడియన్ని లాక్ చేసి కూర్చోబెట్టడం అన్నది చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసాం. అటువంటి సినిమాని కూడా సెకండ్ హాఫ్లో అసలు బయటికి, నాకు మొన్న షో చూస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇంటర్వెల్లో బయటకు వెళ్ళకపోయాను, మాట్లాడుతుంది బయటికి వెళ్ళే పని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే అంత గ్రిప్పింగ్గా ఉంది. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, యూ హవ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ every person from press and media for giving good reviews on day one itself. తర్వాత ప్రేక్షకులు వర్డ్ ఆఫ్ మౌత్తో దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ తెలుసు అది. ఈరోజు దిల్ రాజు గారు అప్రిషియేట్ చేయడం అన్నది ఈ సినిమాకి యాక్చువల్గా ఎంత సినిమాలో గొప్పతనం ఎంత ఉందో అది ఆయనకి తెలుసు. అది అందరికీ తెలియజెప్పాలని ఈరోజు ఆయన టీం, నాంది టీం అంతా అప్రిషియేట్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, దాన్ని సుబడుగా నిలిచిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. దిల్ రాజు గారు, ఏ వ్యక్తి అయినా కానీ రాజుగారి బ్యానర్లో ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అన్నది ఒక లైఫ్ అంబిషన్గా ఉంటుంది. అలాంటిది రాజుగారి బ్యానర్లో 3 సినిమాలు పనిచేసిన రాజుగారితోని ఆయన ఎప్పుడు ఒక మంచి సినిమా చేయరా, కమర్షియల్ కాదు, ఒక మంచి సినిమా చేయని ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. అనుకోకుండా ఇలాగా ఒక మంచి సినిమా చేయడం, దానికి అప్రిషియేట్ చేయడానికి వచ్చిన రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రేక్షకులు మెప్పుతో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్న సినిమా. దానికి రాజుగారిలో అలాంటి పర్సన్ సపోర్ట్ ఉంటే కనుక చాలా బాగుంటుంది సినిమాకి. అందుకోసం ఆయన మనస్ఫూర్తిగా వచ్చి మిమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నరేష్ గారికి, మా వరలక్ష్మి గారికి థ్యాంక్ యూ అండి. Appreciation meet another first time I'm coming to. I did not know what that was, but thank you Dilraj Garu for appreciating our film, and I think it's a big encouragement for people making small films so that inka baga cheyalani oka wish vastundi. Thank you Vijay again for having me in this film. ఒక్కొక్కసారి నేను ఆ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ టైం నేను చెన్నైలో చూసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ చాలా ఉండింది. మొన్న మళ్ళీ ప్రసాద్లో చూశాను. ఒక్కొక్క డీటెయిల్స్ అండ్ ద వే నరేష్ ఇస్ పర్ఫార్మ్డ్ అండ్ ఈచ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, వెదర్ ఇట్స్ ప్రవీణ్ ఆర్ దర్శి or Varma sir or anybody who's done the roles,
హరీష్ ఎవ్రీబడి ఒక్కొక్క సీన్లో వచ్చి అంత బాగా చేశారు. అండ్ చాలామంది అడిగారు ఈ సినిమా మీరు యాళ్ళు ఒప్పుకున్నారని. ఫస్ట్ మాట నేను మర్చిపోయాను ఇప్పుడు దాకా, ఈ సినిమాలో నేను గెలిచాను. యూజువల్గా సినిమాలో ఒక చంపుతారు, లేకపోతే నేను ఓడిపోతాను, బికాజ్ నేను విలన్గా చేస్తాను. ఈ సినిమాలో నేను గెలిచాను. సో థ్యాంక్ యూ, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ సినిమాతో అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ యువర్ డెబ్యూ ఫిల్మ్ బికమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ ద బిగ్గర్ బ్లాక్ బస్టర్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు అగైన్ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. ఈ సినిమా ఆడతానికి కారణం నమ్మకం. అంటే నేను యాక్టింగ్ క్లాస్లో చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏదైనా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక డైరెక్టరు మన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలని. సో అసలు యాక్టర్గా నాకు ఎప్పుడు ఆ నమ్మకం ఉంటుందండి. బట్ నన్ను నమ్మే వాళ్ళు కావాలి. అలా నమ్మిన వాళ్ళే విజయ్ అండ్ సతీష్ గారు. అండ్ విజయ్ని నేను కానీ మా టీం మొత్తం నమ్మాం. అండ్ మా టీం, మా టెక్నీషియన్స్ అందరూ కలిసి ఆర్టిస్ట్ని అలాగే మా డైరెక్టర్ని కథను నమ్మి 100% హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఈ సినిమా ఆడటానికి కారణం ఏంటంటే నమ్మకం అండ్ హార్డ్ వర్క్. ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళు 100% బెస్ట్ ఇవ్వాలి, ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని అందరూ ఇచ్చారు. వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. సో అందరికీ సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్. సినిమా చూసిన తర్వాత మీడియా మిత్రులు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ భుజాలు వేసుకుని ఈ సినిమా మంచి సినిమా, దీన్ని మనం ఇంకా అందరికి చెప్పాలని పాజిటివ్గా రాశారు. అండ్ ఈ సినిమాని బాగా రీచ్ తీసుకెళ్లారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ప్రతిసారి ఈ సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఇండస్ట్రీ నుంచి కానివ్వండి ప్రతి చోట ప్రతి ఒక్కరు నరేష్ కిట్ పాడాలని చాలామంది ప్రేయర్ చేశారు. సో ఈ సక్సెస్ని మాత్రం నాకు ప్రేయర్ చేసిన వాళ్ళు, నాకు హిట్ పడాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాధారణంగా ఇప్పటివరకు నాకు తెలిసి నేను రిలీజ్ చేసుకున్న సినిమాలకి, నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి, లేదా మేము డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేసిన సినిమాలకి వచ్చి మాట్లాడాను. నా ఈ 20 years కెరియర్లో ఫస్ట్ టైం ఈ సినిమాకు నాకు సంబంధం లేదు. జస్ట్ ఐ కేమ్. సినిమా నేను మునార్లో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. ఆ రోజు మాకు సిగ్నల్స్ లేవు. నైట్ ఎప్పుడో హోటల్కి రీచ్ అయ్యాక ఫోన్ చేస్తే నాంది బాగుంది అన్నారు. సో సినిమా చూడకంటే ముందు విజయ్తో ఎవరితో మాట్లాడడం ఎందుకని ఐ కేమ్ సాటర్డే రాగానే ఫస్ట్ విజయ్కి కాల్ చేశాను. విజయ్ సినిమా బాగుందంటున్నారు, సో నేను చూశాక మాట్లాడతాను. సాటర్డే రోజు ప్రసాద్లో సినిమా చూడడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్లో కూడా విజిల్స్ పడ్డాయి. ఆర్టిస్టులు నరేష్ గారు ఇందాక అన్నారు, మాదేం లేదు సార్, నరేష్ అద్భుతంగా చేసావు. నరేష్ గురించి ఏం చెప్తాం, ఇందాక చెప్పారు, గమ్యం నుంచే చూస్తున్నాం, ఏ సినిమాలైనా చింపేస్తాడు. మా మహర్షిలో కూడా చింపేశాడు. సో నరేష్ దగ్గర ఆల్ యాంగిల్స్ ఉన్నాయి. కానీ ఒక డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవడం, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి కావచ్చు, ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు, ఆ డైరెక్టర్ నుంచి లోపల నుంచే వస్తుంది. ఆ డైరెక్టర్ తెచ్చుకున్నావు, కీప్ ఇట్ అప్. బట్ మంచి సినిమాలకి మంచి సినిమా పేరు తెస్తుంది, డబ్బు ఇస్తుంది. నేను విమర్శించాను. మంచి సినిమా అంటే ఆ కిక్ వేరు. సో డబ్బు వచ్చే సినిమాలు తీస్తాను, నేను తీస్తాను, సంవత్సరానికి 5-6 తీసే దాంట్లో అన్నీ తీస్తాను. కానీ ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో దొరుకుతాయి. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. నన్ను చంపకుండా, జైలుకు పంపించకుండా నాకు సక్సెస్ వచ్చింది. ఆవిడ చేసిన ఫైట్ వల్ల సక్సెస్ వచ్చింది. కీప్ ఇట్ అప్ విజయలక్ష్మి గారి సూపర్ డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. ఇందాక విజయ్ చెప్పాడు, మీరే చెప్పాలని ఇంట్రెస్ట్తో చెప్పారని. కీప్ ఇట్ అప్ అండి. నరేష్, ఆల్ ది బెస్ట్. ఇందాక అడిగాడు, సార్ నాతో సినిమా ఎప్పుడు సార్ అని. నెక్స్ట్ ఇమీడియట్లీ ఆ కథ రెడీ చేసుకో, తీస్తానని చెప్పాను. ఐఎమ్ రెడీ. నాకు ఆలోచన ఉండదు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు. మన హార్డ్ వర్క్, మన జడ్జిమెంటే ఆ సినిమా రిజల్ట్ని తీసుకొస్తుంది. నాతో పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, అబ్బుర్ రవి అండ్ బ్రహ్మ, అందరికి తెలుసు. సో సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు. మన హార్డ్ వర్క్తో సక్సెస్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమా తగిలితే ఆ కిక్కే వేరు. మీ టీం అందరికీ కిక్కే వేరు. ఇరగదీయండి. థ్యాంక్ యూ.